సజీవుడవైనటువంటి మా ప్రియాతి ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. గడిచిన కాలమందే మీ కృపా బాబు చెప్పున మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ప్రసాదించి ఈ పరిశుద్ధ దేవాలయం యొక్క సన్నిధిలో ఈ విధంగా కూడుకుని నీ నామాన్ని సంతుతించే వాక్యాన్ని మాకు అందరికీ ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయనా. ప్రభువానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఉదయకాల ఆరాధనలో గొప్ప దేవునిగా ఉండి నడిపించుకున్న విధానాన్ని బట్టి వందనాలు. సాయంకాల ఆరాధనలో సర్వశక్తిమంతుడిగా తోడైండి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. మీకు వందనాలు ప్రభువా. నీ రక్తంలో కడగబడిన వారిగా, నీ ఆత్మతో నింపబడిన వారిగా, నీ నామమును సన్నుతించే వారిగా మా జీవితాలలో బ్రతికినంత కాలము, జీవించినంత కాలము దీనత్వం నిలిచియుడుగా కాని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా దేవా, నీ బిడ్డల మనం మేము పిలువబడాలి అంటే మాలో నీలో ఉన్న ఆ దీనత్వం కలిగి మేము జీవించాలి తండ్రి. ఇక్కడ దీన స్థితిలో లోకరక్షకుడిగా ఈ లోకానికి అడుగు పెట్టావు. అట్టి దీనత్వం మాలోనికి రావడానికే నీవు వచ్చినావయ్యా. నీకు స్తోత్రాలు. నీకు మాదిరి కలిగి నువ్వు జీవించాలి అంటున్నావు కదా. ఆ రీతిగా మేము జీవించడానికి కావలసిన ఆత్మ సహాయాన్ని మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఎంతకాలం మేము బ్రతికి ఉన్నా, ఎన్ని దినాలు మేము జీవించి ఉన్నా, మీరు మమ్మలను పిలుచుకున్న ఆ స్థితిని మరువక ఎల్ల వేళలా పట్టుకుని ముందుకు నడిచే కృపా సహాయమును మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాను బ్రహ్మ. మీకు స్తోత్రాలు. విడుదల చేయబడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ప్రతి మాట మా జీవితాలలో మీ మంత్రము నీ ఎంట అడుగు పెట్టు పర్యాంతము స్థిరముగా నిలిచియుండునుగా అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో బిడ్డలు వారి యొక్క కష్టార్జితములో నుండి చేయి చాపబడిన ప్రతి హస్తమును బట్టి నీకు వందనాలు. అనుగ్రహించిన ప్రతి కానుకను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి కానుక నీ రాజ్య వ్యాప్తి నిమిత్తం వాడబడునుగా అని ప్రార్థిస్తున్నాము. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఏ హస్తము పురక్షగా ఉండి ఉన్నదో చూచుచున్న దేవుడు నీవై ఉన్నావు కదా. యేసు నామములో విశాలపరుస్తున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, బిడ్డలు ఏ స్థితిలో ఉండి ఈ యొక్క గుడారములో భాగము మోపి ఉన్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే మాకంటే నీ బిడ్డలను బాగుగా ఎరిగి ఉన్న దేవుడు నీవు. నీకు స్తోత్రాలు నాయన. ఏ హృదయములో ఏ కలవరము దాగి ఉన్నదో, ఏ హృదయంలో ఏ బాధను కలిగి ఉన్నదో దేవా, ఏ బాధములో ఎటువంటి సమస్యలతో నీ యొక్క సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నాయో దేవా మాకు తెలియదు. కానీ ప్రతి పరిస్థితికి పరిష్కారం అనుగ్రహించగలిగిన దేవుడు నీవని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, నీ కృపైశ్వర్యంలో నుండి ప్రతి బిడ్డకు సహాయమును అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయ్యా. వాక్యం పంచుకున్నని కుమారుని జ్ఞాపకం చేసుకున్నానని వేడుకుంటున్నాను. నీ సేవలో, నీ పరిచర్యలో, నీ పిలుపుకి తగిన క్రమంలో నడిపించుకుంటున్నారు. నీకు వందనాలు. బిడ్డ కుటుంబం అంతటిపై నీ కను దృష్టి నిలపమని, నీ కాపుదలను అనుగ్రహించమని, నీ క్షేమమును దయచేయమని, నిత్య కృపా దీవెన కాపుదల క్షేమము మెండుగా బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. స్థానిక దైవజనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డ నీ యొక్క కాడిని మోగించి ఉంటూ ఉండగా ఎదురవుతున్న ప్రతి పోరాటాన్ని ఎదిరించగలిగే శక్తిని బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, శాంతిని, సమాధానము యేసు నామములో విడుదల చేస్తున్నాము. ఇక ముందు జరగబోయే పరిచర్య ధర్మములో ఎట్టి ఆటంకములు కలగకుండా ప్రతి మార్గము సరళమవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. పూనుకునే ప్రతి పని యేసు నామములో సఫలమగునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. నీవెన్నుకున్న ఈ పరిచర్య నిరాటంకంగా సాగడానికి కావలసిన ప్రతి మార్గము సరళమగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు. ఇక నుండి సేవలో బహుబలముగా వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోనని బిడ్డ జీవితాన్ని నీవే స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వృద్ధాప్యంలో ఉన్న తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృపలో మేలులతో దేవా నీవు అనుగ్రహించినటువంటి ఈ కుటుంబం అంతటిని దీవించమని ప్రత్యేకముగా తండ్రి గారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, కాపుదలను, క్షేమమును దయచేయమని ప్రభు నీ రాకడ కొరకు నీ బిడ్డని సిద్ధపరచుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ సంఘమును విశాలపరచమని వేడుకుంటున్నాము.
సరిహద్దులను బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేవా, ఇంతవరకు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించిన మహనీయుడా మీకే స్తోత్రములు. ఇక ముందు కూడా మీ మహోన్నతమైన కృప మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవా, నీ సన్నిధి మాకు తోడుగా రానిమని, నీ కృప మా వెంట రానిచ్చి నడిపించమని వేడుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న